ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి కుక్కలు మరియు కుక్కల ద్వారా సంక్రమించే వ్యాధులు. కుక్కలతో చాలా రకాల వ్యాధులు మనిషికి సంక్రమిస్తాయి. అందులో రేబీస్ అనేది అతి ప్రమాదకరమైన వ్యాధి. మొన్నటి వీడియోలో మనం కోతుల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం కుక్కల గురించి మాట్లాడుకోబోతున్నాం. హలో అండి. నా పేరు విజయ్ కుమార్. బ్రహ్మం మెడికల్ నా ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. మన ఛానల్‌లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుతుంటాం. హెల్త్ కేర్ జాబ్స్ గురించి, బెస్ట్ హాస్పిటల్స్ గురించి, బెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి, అలాగే డిసీజెస్ గురించి, అవేర్‌నెస్ గురించి వేరియస్ వీడియోస్ మన ఛానల్‌లో ఉంటాయి. మీరు నా ఛానల్‌కి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ లెట్ us జంప్ ఇంటు అవర్ టాపిక్ రేబీస్. రేబీస్ అనేది కుక్కల నుంచి మనిషికి సంక్రమించే వ్యాధి. ప్రతి సంవత్సరం మన దేశంలో 18,000 నుంచి 20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ రేబీస్ వ్యాధితోని. ఇందులో 15 సంవత్సరాల లోపు పిల్లలు ఉండటం అనేది చాలా బాధాకరమైన, ఆశ్చర్యాన్ని కలుగజేసే విషయం. నేను గత 5, 6 నెలల క్రితం ప్రయాణంలో ఉండగా నా తోటి ప్రయాణికుడు నాతో పంచుకున్నటువంటి తన యథార్థ సంఘటనని ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. తనకిద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బాగా జ్వరం రావడం వల్ల హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆ లాస్ట్ క్షణాల్లో తనకి ఫీవర్ ఎక్కువుంది. డాక్టర్ గారొచ్చి ఒక గ్లాస్ వాటర్ ఇవ్వబోయారు. అతను ఆ పిల్లవాడు 10థ్ క్లాస్ చదువుతున్నాడు. ఇంకో పిల్లవాడు 8థ్ క్లాస్ చదువుతున్నాడు. ఈ 10థ్ క్లాస్ చదివే పిల్లవాడికి అతి జ్వరం వల్ల హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే వాళ్ళు వాటర్ ఇవ్వకపోతే ఆ పిల్లోడు భయపడి ఆ వాటర్ తీసుకోలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత దాహం వేసి ఆ వాటర్ అడిగాడు. కానీ వాటర్ తాగేటప్పుడు తను చాలా భయాందోళనకు గురయ్యాడు. దీనినే మెడికల్ లాంగ్వేజ్‌లో హైడ్రోఫోబియా అంటారు. ఈ హైడ్రోఫోబియా అనేది మన రేబీస్ అనే వ్యాధిలో ఒక చివరి సింప్టమ్, ఒక లక్షణం. నీళ్ళు ఎప్పుడైతే భయాందోళనకు చెంది అతను ఆ నీళ్లు తాగిన ఒక హాఫ్ అన్ అవర్‌లో నురగ ద్వారా కక్కుకొని ఆ పిల్లవాడు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని నా తోటి ప్రయాణికుడు నాతో షేర్ చేసుకున్నాడు. ఆ విషయాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. అసలు అలా ఎందుకు జరిగింది? ప్రీవియస్‌గా చూస్తే ఆ డాక్టరు ఇతన్ని అడిగినప్పుడు వాళ్ళకి ఒక కుక్క ఉంది. ఆ కుక్క ఆ పిల్లవాడి అంటే పుండ్లని నాకింది నాలుకతోని. ఇలా నాకటం వల్ల ఆ కుక్క శాలివా, ఊమిలో ఉన్న ఆ అనేది శాలివా అనేది తన పుండుకంటి ఇన్ఫెక్షన్ క్రియేట్ అయ్యి అది రేబీస్ వ్యాధిగా నిర్ధారించబడింది. పాపం దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఈ కథ ద్వారా, అంటే ఈ యథార్థ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, చాలామందిని మనం పిల్లల్ని చూస్తుంటాం. మూతి నాకుతూ ఉంటుంది కుక్కలు. తర్వాత బాడీ అంతా నాకుతుంటుంది. పిల్లలు విపరీతంగా కుక్కలతో ఆడుతుంటారు. వాళ్ళకి ప్రేమ, ఇష్టం. కుక్కలంటే మనకిష్టం. కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు అన్నిటికంటే కూడా. జాగ్రత్తగా గమనించండి. పిల్లలు ఆడేటప్పుడు పిల్లల్ని కుక్కలు నాకకుండా చూసుకోండి. మీరు పెంచుకునే కుక్కలకి వ్యాక్సినేషన్స్ వేయించండి. అట్ ది సేమ్ టైమ్ కుక్క కరిసినా ఈ వ్యాధి వస్తుంది, కుక్క నాకినా ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి సింప్టమ్స్, అంటే ఈ లక్షణాలు ఏవైనా కనబడితే మీరు ఇమ్మీడియట్‌గా డాక్టర్‌ని సంప్రదించాలి. ముఖ్యంగా బజార్‌లో ఉండే కుక్కలు, అంటే స్ట్రే డాగ్స్‌కి మనం దూరంగా ఉండాలి. ఇందులో ఉండే లక్షణాలు అతి జ్వరము, కళ్ళు తిరగటము, కొంతమంది పిచ్చిగా బిహేవ్ చేయటం. కుక్క కరవగానే వాళ్ళకి మెదడుకి గనక వైరస్ ఎక్కిందనుకోండి, రెబీస్ అనేది ఒక వైరస్. ఆ వైరస్ మెదడు దాకా పాకితే మానసికంగా కూడా పేషెంట్‌లో తేడాలు వస్తాయంట. ఈ తేడాలన్నింటిని గమనించడం జరిగింది. కొంతమంది కుక్కలాగా అరుస్తారు. కొంతమంది మీదకొచ్చి కరవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ చేయడం అనేది మొదటి స్టెప్. సెకండ్ థింగ్, హాస్పిటల్‌లో దాన్ని డయాగ్నోస్ చేస్తారు. ఆ తర్వాత రేబీస్ వ్యాక్సిన్‌ని షాట్స్ రూపంలో ఆ పేషెంట్‌కి ఇస్తారు. దీనికి నివారణ ఒకటే, కుక్కలకు దూరంగా ఉండటం, మనం పెంచుకునే కుక్కలకి వ్యాక్సినేషన్స్ వేయించడం. రేబీస్ వ్యాక్సిన్ అనేది మనకిస్తారు. వ్యాధి ఫామ్ కాకుండా కూడా కుక్కలకి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి.
కుక్క కాటు గానీ, కుక్క నాకినా గానీ దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌ని సంప్రదించండి.